భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఏదైతే తప్పుడు కేసులు బైన్సా హనుమాన్ దీక్ష భక్తుల మీద ఈ ప్రభుత్వం పోలీసులు అక్రమంగా కేసులు బనాయించినరో వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలా. చేయని తప్పుకు వాళ్ళ మీద నేరారోపణ చేసి ఏ భక్తులైతే బైండ్ ఓవర్ పేరు మీద ఆ రోజు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు, పోలీసు వాళ్ళ సమక్షంలోనే సంతకాలు పెట్టుకుంటా ఏరిండు, వాళ్ళు బయట కనీసం వెళ్ళలేదు కొందరు, వాళ్ళ మీద కూడా 307 కేసు పెట్టి ఇబ్బంది పెట్టిండ్రు. మేము ఒక డెలిగేషన్ ఈ మధ్యనే డీజీపీ గారికి దగ్గరికి వెళ్తా ఉన్నాం. గౌరవ పార్లమెంటు సభ్యులు గోడం నగేష్ గారి నాయకత్వంలో మేమంతా కూడా డీజీపీ గారి దగ్గరికి ఈ జిల్లాలో ఉన్నటువంటి, అదేవిధంగా మా ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, మేమంతా కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులం, అదేవిధంగా మిగతా ఉన్నటువంటి ముదోళ్ళు ఎమ్మెల్యే గారు రామారావు పటేల్ గారు, వారికైతే రామారావు పటేల్ గారు వారిని అరెస్ట్ చేసినప్పుడు ఇది అన్యాయం, ఇది మంచి పద్ధతి కాదు, ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి వ్యవహారం మంచిది కాదని అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి చెప్పే ప్రయత్నం చేసిన, ఐజీ గారికి చెప్పే ప్రయత్నం చేసిన, స్థానిక శాసనసభ్యులుగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ చెడిపోవద్దని, అందరినీ శాంతియుతంగా ఉండమని అందరికీ సందేశం ఇస్తూ పోలీసు వ్యవస్థకు రిక్వెస్ట్ చేసినా కూడా పోలీసు వ్యవస్థ కనుకరించలేదు. అందుకే జరిగినటువంటి విషయం మీద ఏ పోలీసు అధికారులైతే అత్యుత్సాహంతో ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినట్టు చేసినట్టుగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు కూడా కొందరు అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. For more videos like this, subscribe Big TV channel.